మరో 2 నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. మీరన్నట్టుగా 3 రాజధానులు అంటూ కొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార వికేంద్రీకరణ పేరుతో రేపు విశాఖ సీఎం వస్తారు, తర్వాత దసరాకు వస్తారని ఈ తరహా ప్రకటనలు కూడా చేసింది. ఇలాంటి నేపథ్యంలో ఇలా చేయడానికి ఎన్నికలకు ఏమైనా సంబంధం ఉందా? 2 అద్దంకి దయాకర్ లాంటి నేతల వ్యాఖ్యలు వైసీపీ బీఆర్ఎస్ కూడబలుక్కొని చేస్తున్న రాజకీయం అంటూ ఆరోపణలు చేస్తున్నారు. అలాంటి కోణాన్ని కూడా మనం ఏమైనా అంచనా వేయొచ్చా? అంటే ఒకటి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్కి అర్థమవుతుంది ఏంటంటే విశాఖను పాలనా రాజధాని చేయడం ద్వారా ఉత్తరాంధ్రలో వైఎస్ఆర్ కాంగ్రెస్కి ఏ రకమైన ఎన్నికల ప్రయోజనం కలగడం లేదు. వివిధ సర్వేల్లో కూడా ఇదే విషయాన్ని తెలియజేస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019లో గెలిచిన సీట్ల కన్నా ఇంప్రూవ్ చేసుకునే అవకాశమే లేదు. ఏమైనా ఉంటే తగ్గుతుంది. మీరు చూస్తుండండి ఎంత తగ్గుతుంది అనేది నేను ఊహాగానాలు ఎన్నికల ముందు చేయకూడదు, కానీ డెఫినెట్గా అదనంగా పెరిగే అవకాశం అయితే లేదు. అంటే విశాఖ రాజధాని సెంటిమెంట్ అనేది ఉత్తరాంధ్రలో వైఎస్ఆర్ కాంగ్రెస్కు ఎలాంటి ప్రయోజనము లేదు. ఇక దక్షిణాంధ్రకు వచ్చే వరకు కృష్ణా, గుంటూరు ఈ జిల్లాలు ఈ ప్రాంతానికి వచ్చే వరకు ఏంటంటే టీడీపీ జనసేన కలయిక వైసీపీకి ఒక అతిపెద్ద సవాలు విసురుతోంది. అందులో కాపు ఓటు 2014లో చంద్రబాబు నాయుడుకు అనుకూలంగా పడితే 2019లో జగన్కు అనుకూలంగా పడింది. అందువల్ల ఇప్పుడు టీడీపీ జనసేన పొత్తుతో కాపు ఓటు కూడా షిఫ్ట్ అయ్యే వాతావరణం కనబడుతోంది. సో కాపు ఓటు షిఫ్ట్ అయినప్పుడు అమరావతి సెంటిమెంట్ కూడా అక్కడ ప్రభావం చూపినప్పుడు చాలా ఇబ్బందులు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఈ ప్రాంతంలో ఎదుర్కొనే అవకాశం కనబడుతుంది. అందువల్ల ఆ పరిస్థితి నుంచి బయటపడటం మొదటి లక్ష్యమై ఉంటుంది. ఇక రెండవది మీరు అన్నట్లు అద్దంకి దయాకర్ కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నట్లు ఈ ఊహాగానాల్ని మనం కన్ఫామ్ ఎవరము చేయలేము, వ్యాలిడేట్ చేయలేము, అదే సమయంలో రిజెక్ట్ కూడా చేయలేము. ఎందుకంటే రాజకీయాల్లో అన్ని రకాలు ఉంటాయి. కేసీఆర్ కు జగన్ కున్న మైత్రి అందరికీ తెలుసు. ఇప్పుడు కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికల ఓటమి నుంచి బయటపడటానికి ప్రయోగిస్తున్న ఏకైక అస్త్రం తెలంగాణ అస్తిత్వవాదమే. మళ్ళీ అందుకే బీఆర్ఎస్ ను మళ్ళీ టీఆర్ఎస్ గా మారుస్తారు అని చర్చ వస్తోంది. పార్లమెంట్ లో తెలంగాణ ప్రయోజనాలు కాపాడేది టీఆర్ఎస్ అని వాదన వస్తోంది. కృష్ణానది ప్రాజెక్టులు ఆ కేంద్రానికి కాంగ్రెస్ అప్పజెప్పింది. మొదటి నుంచి కాంగ్రెస్ తెలంగాణ ప్రజల ప్రయోజనాలకు విరుద్ధంగా పనిచేసిందన్న సెంటిమెంట్ రగిలిస్తున్నారు. సో అందువల్ల ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ అస్తిత్వము ఏమాత్రము రగిలినా అది కేసీఆర్ కు ఉపయోగపడుతుంది అనేది ఒక అంచనా. అందువల్ల అక్కడ హైదరాబాద్ సెంటిమెంట్ రైజ్ చేస్తే అనివార్యంగా తెలంగాణలో కౌంటర్ సెంటిమెంట్ పుడుతుంది. సో ఈ కౌంటర్ సెంటిమెంట్ తెలంగాణ అస్తిత్వ వాదన ఆధారంగా ఉన్న పార్టీ అయిన బీఆర్ఎస్ కు లాభం అవుతుంది అనేది నిజం. అయితే ఆ లాభం అవుతుందని అనుకొని ఇద్దరు కూడబలుక్కునే చేశారా లేదా నేను చెప్పలేను, కానీ లాభమయ్యే అవకాశాన్ని కొట్టిపారేయడం. మనకైతే కాంగ్రెస్ పార్టీ కూడా రేవంత్ రెడ్డి కూడా బలమైన తెలంగాణ వాదాన్ని వినిపిస్తాడు. సో అందువల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ వ్యాఖ్యలు చేస్తే ఎంత మేరకు లాభం అవుతాయి? కేసీఆర్ కోసమే చేశారన్న ఆరోపణ ఆల్రెడీ కాంగ్రెస్ మొదలు పెట్టారు. ఆల్రెడీ కృష్ణానది జలాల విషయంలో కేసీఆర్ జగన్ ఒక్కటై తెలంగాణ వాటర్ను ఆంధ్రాకి ఇచ్చేశారని చెప్పి అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యల్ని ఉపన్యాసాన్ని ఉటంకిస్తూ కాంగ్రెస్ ఆల్రెడీ దాడి మొదలు పెట్టింది. అందువల్ల ఇది జగన్ కేసీఆర్ ఒకవేళ అనుకోని చేశారో లేదో నేను చెప్పలేను, కానీ జగన్మోహన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ సెంటిమెంట్ రౌజ్ చేస్తే అది ఎకోన్ముఖంగా బీఆర్ఎస్ కు ఉపయోగపడుతున్న గ్యారంటీ ఏమీ లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కూడా బలమైన తెలంగాణ వాదాన్ని వినిపిస్తుంది. కేసీఆర్ జగన్ మైత్రిని కూడా ముందు పెడుతుంది.